స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కోడళ్ళు పార్ట్ 3. మరునాడు పుట్టింటికి వెళ్లిన స్వాతి మరిది పెళ్లి విషయం గురించి తల్లి తండ్రికి చెప్తుంది. ఇన్నాళ్ళు ఎలాగోలా అతని పెళ్లి ఆపాను, ఇకపై ఆపడం కుదరదు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? కమల కొద్దిసేపు ఆలోచించి, అయితే ఒక పని చేద్దాం. మన తరపు బంధువుల్లో సంబంధం చూసి మీ మరిదికి పెళ్లి చేసేసావనుకో, వచ్చే నీ తోటికోడలు నీ చెప్పు చేతల్లో ఉంటది. ఆహా, మంచి ఉపాయం చెప్పావమ్మా. కానీ మీ మరిది ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా డబ్బున్న సంబంధమే చూస్తారు మీ అత్తగారు వాళ్ళు. అందుకే నాన్న, వాళ్ళు అలాంటి సంబంధం తెచ్చేలోపు మన తరపు వాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిది. అలాగేనమ్మా, మన బంధువుల్లో ఏదైనా సంబంధం ఉందేమో కనుక్కుంటాను సరే నాన్న, నువ్వు ఆ పనిలో ఉండు అని చెప్పి స్వాతి అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాని అనుకోకుండా కొద్ది రోజులకే ఐశ్వర్య సంబంధం రావటం, అన్ని విధాలా ఒకరికి ఒక్కరు నచ్చటంతో ఆకాష్కి ఐశ్వర్యతో వివాహం జరిగిపోతుంది. స్వాతి తన పథకం నెరవేరినందుకు ఉసూరుమంటుంది. ఒకరోజు భర్తకి క్యారేజ్ తీసుకొని పొలానికి బయలుదేరుతుంది సుశీల. దారి మధ్యలో సుశీలకు తెలిసినావిడ రాజ్యలక్ష్మి కలుస్తుంది. ఏంటి రాజ్యలక్ష్మి, ఎక్కడికి బయలుదేరావు? మా బంధువులు పెళ్ళికి. ఏంటి సంగతులు? ఏముంటాయి, అంతా మామూలే. నీకేంట్లే, మన ఊర్లో నీ అంత అదృష్టవంతురాలు ఎవరున్నారు చెప్పు? ఎందుకో? ఎందుకేంటి, నీ మాట జవదాటని కొడుకులు, అత్త మాటకి ఎదురు చెప్పని కోడళ్ళు. ఆ అదృష్టం అందరికి వస్తుందా? తన మాటలకి పకపకా నవ్వుతుంది రాజ్యలక్ష్మి. నేను మాట్లాడింది అబద్ధం అన్నట్టు అట్లా వ్యంగ్యంగా నవ్వుతున్నావు ఏంటి రాజలక్ష్మి? మరి కాక ఇంకేమిటి? సుశీల ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూస్తుంది రాజ్యలక్ష్మి వైపు. ఇంటి గొడవలో వీధికి ఎక్కితే నలుగురిలో పరువు తక్కువ, అందుకే కడుపులో దాచుకుని కక్కలేక మింగలేక చేస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమా? అసలు నమ్మలేకపోతున్నాను రాజ్యం. కోడళ్ళందరూ బాగానే కలిసిమెలిసి ఉంటున్నారు కదా. అదంతా బయటికి చూడ్డానికే, లోపల కథ వేరే. మరి ఎప్పుడూ ఎవరితో అనలేదేంటి? ఏమని చెప్పను సుశీల, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇంటి సమస్యలు చాలా సున్నితమైనవి. ఆలోచన లేకుండా ప్రవర్తిస్తే చాలా ఇబ్బంది పడతాం. పైగా నేను ఇంటి పెద్దనే. నా కుటుంబాన్ని మొక్కలు కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నాపై ఉంది. నువ్వేమీ అనుకోకపోతే మీ కుటుంబంలో ఉన్న ఆ సమస్య ఏమిటో నాకు చెప్తావా? నేనెవరితోటి అనను. అయ్యో, నీకు చెప్పడానికి ఇబ్బంది ఏముందిలే, కానీ నా కూతురు పెళ్లి గురించే నా బాధంతా. అసలు మీ అన్నయ్య బ్రతుకుంటే ఈ బాధ ఉండేది కాదు. తన పెళ్లికొచ్చిన ఇబ్బంది ఏంటి? నీ కోడలాళ్ళు ఆడబిడ్డని బాగానే చూసుకుంటున్నారు కదా. ప్రస్తుతానికి చూసుకోవడంలో లోటేమి లేదు, కానీ వాళ్ళ భర్తన సంపాదన నుండి ఆడబిడ్డకి కట్నం ఇవ్వడానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఏదో కాస్తో కూస్తో ఉన్న కాడకి కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించేసి చేతులు దులిపేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తల్లిగా అందుకు నా మనసేమీ ఒప్పుకోవడం లేదు. ఓహో, అదా సంగతి. మరి మీ అబ్బాయిలాళ్ళకేమీ నచ్చ చెప్పడం లేదా? లేదు, పిల్లల మాటకే ఊకొడుతున్నారు. అసలే తండ్రి లేని పిల్ల. కాస్త ఉన్న ఇంట్లో ఇవ్వకపోతే రేపు నేను కూడా పోయాక దాన్ని పట్టించుకునేది ఎవరు చెప్పు? పెళ్లి విషయంలో ఇప్పుడే ఇలా మాట్లాడిన వీళ్ళు కష్టకాలంలో నా కూతురికి అండగా ఉంటారన్న నమ్మకం నాకు లేదు. నీ మనసులో ఎంత బాధ ఉందని, మీ ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉందని అసలు అనుకోలేదు. నలుగురికి చెప్పుకొని కొడుకు కోడళ్ళ పరువు తీయలేను, వాళ్ళని అవమానాలకి గురి చేయలేను. కూతురు ఎంత ముఖ్యమో కొడుకులు కోడళ్ళు కూడా అంత ముఖ్యం కదా. బాగా చెప్పావు రాజ్యలక్ష్మి. అప్పుడే ఇంటి పెద్దలుగా మనకి మన ఇంట్లోనూ సమాజంలోనూ గౌరవం ఉంటుంది. సరే, నేను ఎళ్ళొస్తానులే సుశీల అని బస్టాండ్ వైపు వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. సుశీల కూడా అక్కడి నుంచి పొలం వైపు వెళ్ళిపోతుంది. ఐశ్వర్య ధనవంతుల కుటుంబం నుండి రావటంతో తోటి కోడల్ని ఎలాగైనా తన బుట్టలో వేసుకోవటానికి తెగ ట్రై చేస్తూ ఉంటుంది స్వాతి. ఐశ్వర్య, ఇదిగో ఈ బూస్ట్ కలిపిన పాలు తాగు అని తెగ ప్రేమ కురిపిస్తూ ఐశ్వర్య బెడ్రూమ్కి తెచ్చి ఇవ్వబోతుంది స్వాతి. ఐశ్వర్య మంచిదే, కాని ధనవంతుల కుటుంబం నుండి రావటంతో కొన్ని పద్ధతి ప్రకారం జరగాలి అనుకుంటుంది. పైగా తన పెళ్లి చూపుల్లోనూ పెళ్లిలోనూ స్వాతి చేసిన హడావుడి,
అతి వినయం ఎందుకో ఐశ్వర్యకి స్వాతిపై సదభిప్రాయం కలగలేదు. ఇంట్లో అందరితో కలివిడిగా ఉన్న స్వాతిని మాత్రం కొంచెం దూరం పెడుతుంది ఐశ్వర్య. ఇతరుల బెడ్రూంలోకి వచ్చే ముందు తలుపు కొట్టి రావాలన్న పద్ధతి మీకు తెలీదా? ఐశ్వర్య అలా మాట్లాడ్డంతో స్వాతికి అవమానంగా అనిపిస్తుంది. చిచి, డబ్బు కోసం ఈ దొంగమొహం దాన్ని బుట్టలో పడేయడానికి ఇంత మాట పడాల్సి వచ్చింది. నీకెన్ని కష్టాలొచ్చాయే స్వాతి అని అనుకుంటూ, అయ్యో హడావిడిలో నేనది ఆలోచించలేదు. ఏమీ అనుకోక ఐశ్వర్య, ఇంకోసారి అలా రాను. అయినా నాకు పాలు ఇష్టం ఉండదు. సరే, ఏది ఇష్టమో చెప్పు, తీసుకొస్తాను. నాకిప్పుడేం అవసరం లేదు. నాకు కావలసి నేనే తెచ్చుకుంటాను అని స్వాతితో అంటుంది ఐశ్వర్య. బహుశా నువ్వేదో పనిలో ఉంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను. సరే సరే, వెళతాను. నీకేదైనా కావాలంటే నన్ను అడుగు. ఇంటి పనులు, వంట పనులన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అని స్వాతి ఐశ్వర్య గది నుండి బయటకొచ్చేస్తుంది. ఇక పొలానికి క్యారేజ్ తీసుకొని వెళ్లిన సుశీల, యావయ్యా, అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటదేమో. ఇప్పుడు అంత అర్జెంటే ఉంది, మొన్నేగా చిన్నోడికి పెళ్లి చేశాం. ఇంకా లేట్ అయితే మనం ఇబ్బందులు పడతామేమోనండి. ఇబ్బందులా? ఏంటవి? ఇద్దరు కోడళ్ళు ఒకటైపోయి మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మన అబ్బాయిల్ని వాళ్ళ వైపు తిప్పుకోవచ్చు. మన అబ్బాయిలు అలాంటి వాళ్ళు కాదే. నా భయం వచ్చిన కోడళ్ళ గురించండి. వచ్చినప్పటి నుండి మన పెద్ద కోడల్ని చూస్తానే ఉన్నాం. చాలా మంచి పిల్ల. చిన్న కోడలు కూడా మనతో బాగానే కలిసిపోయి ఉంటుందిలే. ఇప్పటి వరకు సరేనయ్యా, తర్వాత ఎవరెట్టా మారతారో ఎవరికి తెలుసు. సరే, నువ్వు అనుకుంటున్నట్టు జరిగినా అమ్మాయి పెళ్లి చేయడానికి మనకేంటి ఇబ్బంది? అబ్బాయిల సంపాదన పైన ఆధారపడకుండా అమ్మాయి పెళ్లి చేసే స్తోమత మనకి లేదు కదా. రేపటి రోజున మన కోడళ్ళు భర్తల సంపాదన నుండి ఆ ఖర్చుకి ఒప్పుకుంటారో లేదోనని. వచ్చిన కోడళ్ళకి తెలియకపోవచ్చు గాని మన అబ్బాయిలకి తెలీదా? మనం ఎంత కష్టపడి వాళ్ళని చదివిచ్చామో, మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటో. నా ఆలోచన నీకు ఇంకా అర్థం కాలేదు. ఖచ్చితంగా అలాగే జరుగుతుందని నేను అనడం లేదు. కానీ ఒకవేళ జరిగితే అప్పుడు ఇబ్బంది పడతాం కదా అని. అయితే మాత్రం నువ్వన్నదే నిజమైతే చూస్తూ ఊరుకుంటావా ఏంటి మనం? అని కృష్ణమూర్తి కోపంగా అంటాడు. మొల్లకంప మీద పడ్డాక లాక్కునే పరిస్థితి ఎందుకు చెప్పండి? ముందే మేలుకుంటే సరి. ఎవరికి ఏ గొడవలు ఉండవు. మనకి పిల్లలకి మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉండవు. కీడించి మేలంచడం మంచిది గదా. ఆ మాటకి కృష్ణమూర్తి ఆలోచనలో పడతాడు. సరేలే, నువ్వన్నట్టు అలాగే చేద్దాం. సాయంత్రం అత్తయ్య గారికి కూడా మన మనసులో మాట చెబుదాం. ఆవిడేమంటారో దాన్ని బట్టి చూద్దాం. సరే. ఆ రోజు సాయంత్రం కృష్ణమూర్తి, సుశీల స్వప్న పెళ్లి విషయం పార్వతమ్మకి చెప్తారు. అందుకు ఆమె కూడా సరే అంటుంది. వాళ్ళ మాటలు చాటుగా ఉండి వింటుంది స్వాతి. ఇప్పుడు ఆ స్వప్నకి పెళ్లి చేస్తే బోలెడంత కట్నం ఇవ్వాలి. ఎలాగైనా రూపాయి కట్నం ఇవ్వకుండా దాన్ని పెళ్లి చేసి పంపించాలి అని స్వాతి అనుకుంటుంది. ఒకరోజు అందరూ భోజనం చేసి హాల్లో కూర్చుంటారు. ఒరేయ్ హరి, ఆకాషు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏనాన్నది? స్వప్నకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాం. దాని చదువు పూర్తయ్యే సమయానికి పెళ్లికి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకుంటే మంచిదని మీకో మాట చెప్తున్నాను. మీరేమంటారు? ఉన్నది ఒక్కతే ఆడపిల్ల కదా. మనకు కష్టమైనా ఒక మంచింటికి పంపిస్తే భవిష్యత్తులో అది సుఖపడుతుందని. అంతేరా? సరే అమ్మా, చెల్లిని మంచింటికి కోడలిగా పంపించటం అన్నయ్యలుగా మా బాధ్యత. మీరేం కంగారు పడకండి నాన్న. చెల్లెలి పెళ్లి ఘనంగా చేసే బాధ్యత మాది. అవును మామయ్య, అవునత్తయ్య. డబ్బుల గురించి మీరేమీ దిగులు పడకండి. అవన్నీ మేం చూసుకుంటాం అని ఐశ్వర్య అనగానే స్వాతి గుండెల్లో రాయి పడినంత పనవుతుంది. అమ్మో, వీళ్ళందరూ కలిసి డబ్బంతా ఆడబడుచుకి దోచిపెట్టేలా ఉన్నారు. పైగా ఈ ఐశ్వర్య కూడా తానా అంటే తందానా అంటుంది. ఆయన దీందేం పోయింది? పుట్టింట్లో బాగా డబ్బున్నోళ్లే కదా. ఇప్పుడు వీళ్ళందరూ పెళ్లి విషయంలో తలమాట చెప్పారు. ఇంటి పెద్ద కోడలిగా నేనేమీ మాట్లాడకపోతే డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదేమోనన్న విషయం వీళ్ళకి అనుమానం వస్తుంది అని స్వాతి తన మనసులో అనుకొని, అవును మావయ్య గారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మేమంతా ఉన్నాం కదా. కొడుకులు కోడళ్ల మాటలు విన్న కృష్ణమూర్తి, సుశీల చాలా ఆనందపడ్డారు. అయితే ఒక పని చేద్దాం. ఐశ్వర్య బాగా చదువుకుంది కాబట్టి ఈ రోజు నుంచి ఇంటికి సంబంధించిన లెక్కలు, ఖర్చులు ఐశ్వర్య చూసుకుంటుంది. అలాగే ఇంటి పెద్ద కోడలిగా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏం కావాలో స్వాతి చూసుకుంటుంది.
ఆ మాటలకు స్వాతికి భర్త హరి మీద ఎక్కడా లేని కోపం వస్తుంది. కాని అది పైకి కనబడనివ్వకుండా రాణి నవ్వుని మొహంపై చూపిస్తుంది స్వాతి. అందరూ సరే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళిన స్వాతి చాలా కోపంగా ఉంటుంది. చిచి, నేనేమనుకున్నాను, అసలేం జరుగుతుంది? ఈ ఐశ్వర్య డబ్బుంది కదా, నా బుట్టలో వేసుకుందాం అనుకున్నాను. అది జరగకపోగా ఇంటి పెత్తనం కూడా దానికే ఇచ్చారు. దీని మంచితనంతో ఇంట్లో వాళ్ళందర్నీ తన వైపే తిప్పుకుంటే నన్నెవరూ పట్టించుకోరు. ఇక నుండి ఈ ఐశ్వర్య దగ్గర మంచిగానే నటిస్తూ అందరి దగ్గర ఐశ్వర్యని బ్యాడ్ చేయాలి. అలాగే ఈ స్వప్నం కూడా కట్నం లేకుండా అత్తారింటికి పంపించే మార్గం చూడాలి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.